ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. తన ప్రియమైన వనవాసంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ వస్తాడు ప్రేమరాజు. అందుకే రాజులకు రారాజు గుర్తించే దేవుడికి ఆ ప్రభుని ఆయన రాజ్యానికి భూలోక రాజ్యాలకు తేడా ఏంటి? ఈ లోక రాజ్యాలు భూలోక రాజ్యాలు, కానీ పరలోక రాజ్యం క్రీస్తుకి ఎక్కడ ఈ భూలోకంలో ఆయన రాజ్యం ఉందా అంటే నువ్వు గుర్తించాలి. యేసు ప్రభు పరలోక రాజ్యం అంటే కాబట్టి భూలోకంలో ఆయన రాజ్యం ఉందా లేదా ఆయన గుర్తించాలి. అందుకని ఎక్కడ ఆయన రాజ్యం ఉంటుంది? ప్రేమ ఉన్న చోటే ఆయన రాజ్యం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈనాడు దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. ఆయన రాజ్యాన్ని కనుగోవాలి. ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని కనుగోవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంకి వెళ్ళినట్టయితే, సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద అది. కాబట్టి ఎక్కడున్న సమాధానం ఉన్న చోట ఆయన రాజ్యం. చెప్పమంటేనే సమాధానం ఎక్కడైతే ఉంటుందో ఆయన రాజ్యము అక్కడ ఉన్నట్టు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో తెలుసుకోండి. 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయన విశ్వసించే ప్రతి వారు నాశనం చెందక నిత్య జీవం పొందుటకి. దేవుని స్తోత్రం. అందుకని ప్రేమ ఉన్న చోటే ఆయన రాజ్యం ఉంది. ఈ భూలోక రాజ్యంలో ఈ భూలోకంలో ఆయన రాజ్యం ఉందంటే ఉంది. ఎక్కడుంది ఆయన రాజ్యం? ఎంత చదివేది కదా. ఎక్కడుంది? ఎక్కడుంది? భూలోకంలో సమాధానం ఉన్న చోట ఆయన రాజ్యం ఉంది. ప్రేమ ఉన్న చోట ఆయన రాజ్యం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆ ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను. కాబట్టి ఆనందం ఉన్న చోట దేవుని రాజ్యం ఉంది. దేవుని స్తోత్రం. చూడండి, పిల్లలు కూడా చీకు చింత ఉంటుందా? పసిపిల్లలకి ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత నవ్వుతారు. ఆనందం ఉన్న చోటే. ఎవరిలో ఈ ఆనందం ఉంటుందో దేవుని రాజ్యం ఆ వ్యక్తిలో ఉందని. సమాధానం ఎక్కడ ఉంటుందో దేవుని రాజ్యం అక్కడ ఉందని. ప్రేమ ఎక్కడ ఉంటుందో యేసు ప్రభు రాజ్యం అక్కడే ఉంది. ఇదిగో ఆనందం ఉన్న చోటే ఆ ప్రభు రాజ్యం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం చూస్తున్నాం. 130 దావీదు కీర్తన 33వ దావీదు 1వ వచనం, సోదరులలో కూడి ఐకమత్యంతో జీవించుట చాలా మంచిది. అది. కాబట్టి ఐకమత్యం చోట యూనిటీ, ఐక్యత. మా సంఘం, మా సంఘ కాపరి, మా విచార గురువులు, మా పాస్టర్ గారు, మా సంఘం అని ఏనాడు అనుకుంటావో నీకు అక్కడే ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు. ఒక యూనిటీ ప్రభు అదే కోరాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 4-5 వచనాలు. 4వ అధ్యాయము 5వ వచనాలు చూడండి. నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపజాలదు. మీరు నా యందు ఉండని సో అది నాలో ఉంటేనే. అది సహోదరులు ఐక్యత కలిగి అంత మేలు అన్నాడు దావీదు. ఇక్కడ ప్రభు అన్నాడు, నాలో ఉంటేనే, నాతో ఉంటేనే నీవు ఫలిస్తావు, నాలో ఉంటేనే జీవిస్తారని ప్రభువు తెలియపరిచాడు. దేవుని స్తోత్రం. రోమా పత్రిక మనం చదివినట్టయితే 5వ అధ్యాయంలో బలమైన మాట చెప్తున్నాడు పరిశుద్ధ పౌలు 3 నుండి 5 వరకు. రోమా పత్రిక 5:3 నుండి. అంతేకాదు ఆ బాధల్లో కూడా మనం ఆనందించదు. ఏదైనా కష్టములు ఓర్పును సత్యము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మన నిరాశ కలిగింపదు. ఏదైనా దేవుడు మనకు దానముగా వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో
అది కాబట్టి సహన ఓర్పు ఎక్కడైతే ఉంటుందో ఆయన రాజ్యం ఉంది అక్కడ. చూడు, పక్కంటలు తిట్టేస్తారు, నువ్వు సహించుకుంటే ఆయన రాజ్యం నీలో ఉన్నట్టు. దేవుని స్తోత్రం. మాటకు మాట దెబ్బలాడుకుంటూ మాట కయ్యారు, ఆ కోళ్ళలాగా దువ్వుతే ఎలా ఉంటుందా? ఇప్పుడు అన్నావు కదా, ఇప్పుడైనా చూద్దాం ఉంటుంది. ఒక కాబట్టి చిన్న గొడవలను పెద్ద చేసారు. సహనం ఉన్న చోట, ఓర్పున్న చోటే ఆయన రాజ్యం ఉంది. అందుకని మనం ఆ శిలువను చూసినప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకు శిలువ మరణం అంటే ఇవన్నీ మనుషులు నెలకొల్పటానికి యేసు ప్రభు శిలువ పైన వేలాడాడు, అవన్నీ తెలుసుకోవటానికి. అందుకని చూసారా, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు పలికాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ప్రజలు కన్నా చూడాలి. ఆ రోజులు మనం లేవు. ఉన్నావా? శిలువ మరణం నువ్వు ఉన్నావా? మరి అలా ఎలాగంటున్నావు? నువ్వు ఉన్నావా? కానీ మనం లేవు. కానీ తరతరాలుగా చూడటానికి మన చర్చిలో ఆ శిలువ కనపడుతుంది. దేవుని స్తోత్రం. చిన్నప్పటి నుంచి చూసుకుంటూనే వస్తున్నారు. పసిబిడ్డలు, చిన్న బిడ్డలు, అలాగే యవనస్తులు, పెద్దవాళ్ళు, వృద్ధులు, వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు ఆ శిలువ. దీన్ని బట్టి ఏంటంటే ఆయన రాజ్యానికి మనం అర్హులు కాదు. ఓర్పు సహనం ఉన్న చోట, ప్రేమ ఉన్న చోట, సమాధానం చోట, ఐక్యత ఉన్న చోట ఆ దేవుడు ఎప్పుడు ఆయన రాజ్యం ఉంది. దేవుని స్తోత్రం. ఇటువంటి రాజ్యాన్ని, ఇటువంటి సంఘాన్ని, ఇటువంటి రాజ్యాన్ని చెదరగొట్టడానికి సాతానుడు కొన్ని గుళికలు వేస్తాడు. అందుకనే మనలో అవిధేయత, అపనమ్మకం, అవిశ్వాసం చోటు చేసుకున్నప్పుడు దేవుడు మనం ఉండలేము. అందుకే క్రీస్తు రాజులకి రారాజులు క్రీస్తు, మరి క్రైస్తు కింగ్, మరి ప్రభు ఆయన క్రీస్తు రాజుగా మనం తెలుసుకోవడం. ఆయన రాజ్యంలో ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ భూలోకంలో ఇవి ఉన్నాయి. కానీ ఉన్న చోటే దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న చోటే దేవుడి బిడ్డలో ఇవి ఉంటాయి. అందుకే నాడు ఆయన రాజ్యానికి సిద్ధపడ్డాడు. ఆయన రాజ్యం ఎటువంటి చాలా గొప్పది. రోమపత్రిక 10:17 రోమపత్రిక 14:17 అంటున్నారు. కనుక ఏలనా దేవుడు రాజ్యం అనగా ఆ తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషాలు. చెప్పలు కొట్టండి. అది కాబట్టి ఆయన రాజ్యంలో ఇవన్నీ మనకు. అందుకే బలమైన మాటలు. క్రైస్తు కింగ్, క్రీస్తు రాజు మహోత్సవం రోజున ఈ గొప్ప మాటలు మన హృదయాలు స్థిరపరచుకుంటూ దేవుని బిడ్డలుగా సాగిపోదాం. ప్రభు దేవుడి వాక్యం దీవించును గాక. పితా పుత్ర పవిత్రాత్మ.